ఎండాకాలంలో బాడీ చలువ చేయడానికి రాగి జావ తాగుతూ ఉంటాం కదా. రాగి జావని ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కప్పు రాగి జావ తాగినామంటే మనం వేరే సపరేట్గా బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇదే కడుపు నిండుగా ఉంటుందన్నమాట, కడుపులో హాయిగా ఉంటుంది. చాలా చాలా హెల్తీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తాగేసేయచ్చు. ప్యాన్లో 1 స్పూను నెయ్యి వేడి చేసుకొని అందులో కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న అల్లము, పచ్చిమిర్చి, బీనీస్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా స్వీట్ కార్న్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లోనే 2 స్పూన్ల ఓట్స్ వేసుకోవాలి. ఓట్స్ని కూడా 2 నిమిషాలు చిన్న మంట మీదనే వేయించుకోవాలి. ఇది ఇలా వేగేటప్పుడే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి నీళ్ళని మరిగించుకోవాలి. ఓట్స్ 2 నిమిషాలు ఉడకాలన్నమాట. ఓట్స్ ఇలా ఉడికేటప్పుడు ఒక కప్పులోకి 2 స్పూన్ల రాగి పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా అయిన తర్వాత ఉడికే ఓట్స్లో ఈ రాగి పిండి వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా చిక్కగా అవుతుంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా జావని మీడియంగా ఉండేలాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రాగి జావ రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.